ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో యోబు గ్రంథ వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ ప్రత్యేక శుభములు కలుగునుగాక. యోబు గ్రంథపు వాక్య ధ్యానము మీకు దీవెనకరముగా ఉన్నదని నేను భావిస్తున్నాను. దేవుని మహాకృప కావున మీ ఆత్మీయ అభివృద్ధి మా ఆకాంక్ష. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యము ధ్యానించుట మీకే సాధ్యము ప్రభు. అట్టి వాక్యము మాకు అనుగ్రహించుము. ఈ వాక్యం వింటున్న శ్రోతలు రక్షించబడినట్లు మీ కార్యాన్ని జరిగించండి. ఈ వాక్య ఉపదేశం చేత నీవు ఎవరిని ఏ కాలమున తాకబోవుచున్నావో నేను ఎరుగను, కానీ నీవెరుగుదువు. నీ చిత్తము నెరవేరునట్లు చేయుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో దేవుని పిల్లలైన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేవుని వాక్యము నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. 2వ పదం, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. 4వ వచనం, యువర్ వర్డ్స్ హ్యావ్ అప్హెల్డ్ హిమ్ who was stumbling. Your words have upheld him who was stumbling. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. అప్హెల్డ్, అప్హెల్డ్, ఆదుకొని ఉండెను. ఎలీఫజు యోబును గూర్చి తన అనుభవాన్ని చెబుతున్నాడు. యోబును గూర్చి ఈ అనుభవాన్ని చెబుతున్నాడు. యోబు ఒక మంచి న్యాయవాది. యోబు ఒక మంచి మాటకారి. యోబు ఒక మంచి వాక్యోపదేశకుడు. యోబు ఒక మంచి విశ్లేషకుడు. యోబు ఒక మంచి ఉపకారి. లేకపోతే ఈ పని చేయలేడు. కనుక మీరు గ్రహించండి, యోబు యొక్క మాటలట తొట్టిల్లు వానిని, తొట్టిల్లుచు ఉన్న వానిని ఆదుకున్నవి, ఆదుకున్నవి. యువర్ ఎక్స్పీరియన్స్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ గివ్ యూ ద నాలెడ్జ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్. గుర్తుపెట్టుకోండి, మీరు వాక్యముతో నడిచిన మీ అనుభవము సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న వారికి సలహానివ్వటానికి పనిచేస్తుంది, పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ మాటలు దేవుని పరిష్కారములను ఎరిగినవై ఉండి మాట్లాడేవిగా ఉండాలి. ఒక తొట్టిల్లిపోతున్న కుటుంబం ఉన్నది. ఆ తొట్టిల్లిపోతున్న కుటుంబాన్ని ఆదుకోవాలి, కట్టాలి అంటే
మనకు కావలసినది ఏమిటంటే దేవుని యొక్క అద్భుతమైన వాక్యము. కుటుంబములు వాక్యము చేత నిర్మాణము చేయబడతాయి. సహోదరుడా, సహోదరి, కుటుంబములు వాక్యము లేకపోవుట వలన నిర్వీర్యం కాబడతాయి. దేవుని వాక్యమునకు లోబడు భార్య, లోబడు భర్త ఉన్నప్పుడే కుటుంబములు తొట్టిల్లకుండా నిలుచుంటాయి. ఏ రిలేషన్షిప్ అయినా తొట్టిల్లుతున్నది అని అంటే ఆ తొట్టిల్లటకు కారణము వాక్యమునకు లోబడకపోవటమే. ఇట్ ఈస్ డ్యామ్ షో. ఖచ్చితం నేను చెప్పింది. నీ మాటలు తొట్టిల్లు వాడికి ఆదుకున్నాయి. ఆదుకునుట ఇంగ్లీష్ బైబిల్లో అప్హెల్డ్, ఆదుకునుట, అప్హోల్డింగ్, ఎత్తిపట్టుట, ఆదుకునుట, ఆశ్రయముగా మారుట. దేవుని వాక్యము ఎప్పుడైతే యోబు అంతరంగములో జీర్ణించుకుపోయినదో అతని సలహాలలో కూడా దేవుని వాక్యమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన వారు లేఖనము నుండి సమస్యకు పరిష్కారం ఇవ్వగలుగుతారు. ధర్మశాస్త్రమందు ఉన్నటువంటి రహస్యమైనటువంటి ధననిధులైనటువంటి మాటలు మనం శోధించుకోగలుగుతాము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సోదరుడా, సోదరి, కుటుంబాలు తొట్టిల్లిపోతున్నాయి. భార్య భర్తల మధ్యన తగువుల చేత చిన్న బిడ్డలు నలిగిపోతున్నారు. భార్య భర్తలు కూడా ఆసరా లేని వారు అయిపోతున్నారు. కనుక ఇది ఒక సమస్య. ఇలా అనేక సమస్యలు తొట్టిల్లుతున్న స్థితిలో ఉన్న వారిని గురించి మనం చెప్పుకోవచ్చు. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ డిక్లైనింగ్ ఎవ్రీ డే, డే బై డే. మానవీయ కుటుంబ కోణపు విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మనుషులు విద్యావంతులవుతున్నారు, మనుషులు ఆర్జనాపరులవుతున్నారు, మనుషులు ఎక్విప్ అవుతున్నారు అకాడమిక్గా. బట్ అయినా సరే కుటుంబాలు తొట్టిల్లిపోతున్నాయి. తొట్టిల్లకుండా కాపాడు దేవుడు ఉండి కూడా తొట్టిల్లుతున్నారు. దాట్ ఈస్ ద సాడ్నెస్. విచారం అదే విచారం. ఈ సమయం నా వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. యోబు యొక్క మాటలు అతని యొక్క జీవితంలో అనేక మందిని నిలవబెట్టిన మాటలు, ఆదుకునేటువంటి మాటలు. కొందరు తీవ్రమైన ఒత్తిడికి లోనై వస్తూ ఉంటారు సలహాల కోసం. ఎప్పుడైతే సూక్ష్మంగా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుందో వాళ్ళకి, వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. దేవుని యొక్క వాక్యములో ఈ కోణం ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యపడతారు. తరువాత మనం గమనించాల్సింది ఏమిటంటే, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. కృంగిన మోకాళ్ళు, వృద్ధాప్యము చేత కృంగిన మోకాళ్ళు, పరిస్థితుల చేత కృంగిపోయిన మోకాళ్ళు కలిగిన వారికి బలం ఇచ్చావు యోబు. యోబుని గురించి స్నేహితుడు ఎలీఫజు మాట్లాడుతున్నప్పుడు
చాలా స్పష్టంగా సగర్వంగా చెబుతున్నాడు యోబు. నీ మాటలు ఆదుకునే మాటలు. యోబు, నీవు బలపరిచావు కృంగిపోయిన వాళ్ళని. యు ఆర్ ఏ బ్లెస్సింగ్ టు ద పీపుల్. యు ఆర్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. యోబుతో మాట్లాడుతున్నాడు, నీవు అలా ఉండేవాడివి. నీ దగ్గర మేము నేర్చుకున్నాం. నీ మాటలను బట్టి తొట్టిల్లు వారు ఎట్లా బ్రతుకుతారో నేర్చుకుని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. కృంగిపోయిన మోకాళ్ళు గలదానిని నువ్వు బలపరిచావు. బలహీనులను బలపరచువాడు దేవుడు. శక్తిహీనులను శక్తిపరచువాడు, బలపరచువాడు ఆ ప్రభువే. కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు ఎవరైతే లోబడ ఇష్టపడతారో వారి మోకాళ్ళు బలపరచబడతాయి. పై వచనం 6వ వచనంలో కూడాను దేవుని యొక్క మాటలు కాలు జారిపోతున్న స్థితిలో ఉన్న విశ్వాసులకు చక్కటి ఆధారం అవుతాయి. ఆయనే చెప్పాడు దావీదు కీర్తనకారుడు, నా కాలు జారిందని నేను అనుకొనగా నా అడుగులు నువ్వు స్థిరపరిచావు అన్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ గివ్ యూ ద స్టెబిలిటీ. ప్లీజ్ నోట్ దిస్. బైబిల్ గ్రంథంలోని దేవుడు మనకు స్థిరత్వాన్ని ఇస్తాడు. మోకాళ్ళు కృంగిపోయిన వాడికి బలం ఇస్తాడు. దే డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్. కృంగిపోయిన మోకాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటే చాలామంది నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. మాకు కూడాను మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. ఈ నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తారు? కీళ్ళ లోపల అరిగిపోయినప్పుడు చేస్తారు. కృంగిపోయిన మోకాళ్ళు బలపరిచేవయాను, లేవనెత్తావు. అణగారిపోయిన జనాలను ఉద్ధరించావు. ఇది నాకు కూడా చేయాలని ఉంటుంది ఈ మాట. కృంగిన మోకాళ్ళు, తొట్టిల్లిన బ్రతుకుల్ని నిలబెట్టాలి, ఆదుకోవాలి, బలపరచాలి. ఎలా సాధ్యం? దేవుని యొక్క శక్తితో సాధ్యం. దైవ శక్తి చేత ఒక జీవితాన్ని నిలవబెట్టడం సాధ్యం. దైవ శక్తి చేత ఒక అవసరత తీర్చబడటం సాధ్యం. దైవ శక్తి చేత మనము వృద్ధి పొందుట సాధ్యము. అయితే అటువంటి నీవు ఇప్పుడు శ్రమ నీకు కలిగినప్పుడు నువ్వు దుఃఖాక్రాంతుడు అయిపోతున్నావు. యు ఆర్ బికమింగ్ వీక్. నువ్వు బలహీనుడు అవుతున్నావు. అర్థమవుతుందా? యోబు, ఎట్లా సింహంలా ఉండేవాడివి, ఎంతమందిని నీవు బుద్ధి నేర్పించావు, బలహీనమైన చేతులు బలపరిచావు, తొట్టిల్లే వాళ్ళని ఆదుకున్నావు, అరిగిన మోకాళ్ళు కలిగిన వాళ్ళని బలపరిచావు. ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాకాంతుడమయ్యావు. అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. ఎలీఫజు యొక్క మాటలు ఏమిటంటే, ఇంత గొప్ప సాక్ష్యం పొందినటువంటి నువ్వు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతున్నావు, సామాన్య వ్యక్తిలాగా ప్రవర్తించావు. నీకు శ్రమ వచ్చేటప్పటికి దుఃఖాక్రాంతుడు అయిపోయావు. దెన్ వాట్ వాజ్ ది యూజ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంతో ఏమిటి ప్రయోజనం? యోబు, సోదరుడా, సోదరి, ప్రభు అడుగుతున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు. అతని జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకంలో కనిపిస్తుంది. చూడండి, యోబు గ్రంథములో యోబు యొక్క జీవితం
దేవునికి మహిమ తెచ్చేటువంటి ఒక పనికి వచ్చేటి పాత్ర వలె ఉన్నది. మన జీవితం ఎట్లు ఉన్నది? మన జీవితం ఎట్లు ఉన్నది? యోబు తన కొరకు ఏం చేసుకున్నాడో పరిశుద్ధాత్ముడు రాయల, సమాజం కొరకు ఏం చేశాడో రాశాడు. సమాజము కొరకు యోబు ఏ విధంగా పని చేశాడో రాశాడు. తన గొప్ప అనుభవాలను యోబు ఏ విధంగా తెలియచేశాడో రాశాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు ఒక గొప్ప బహుమానము. ఎటువంటి వ్యక్తి యొక్క జీవితంలోనైనా అది మహిమకు దారి తీసేటట్లుగా చేస్తాను. అయితే ఇప్పుడు నీకు శ్రమని ముందుగా వెళుతుంటే నీకేం కలుగుతుంది? దుఃఖాక్రాంతుడు అయిపోతున్నావు. నీకు జ్ఞానం నశించిపోతుంది. యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటే వారు నిర్మూలం కాలేదనేటువంటిది మనకు తెలుస్తుంది. దుఃఖాక్రాంతుడు అయ్యావయ్యా యోబు. ఎందుకు దుఃఖాక్రాంతుడయ్యాడు? యోబు దుఃఖాక్రాంతుడు అవటానికి కారణం ఏంటి? యోబులో నిరీక్షణ లేదా? యోబుకున్న నిరీక్షణ, యోబుకున్న బాధ రెండింటిలో మనం దేని వైపు మొగ్గు చూపిస్తున్నాము? యోబు జీవితం దేవుని చేతిలో ఉంది. అందుకే దేవుడు యోబును ఒక ఘనపాత్రగా నిలవబెట్టడానికే ఈ శుద్ధీకరణ కార్యక్రమం పెట్టాడు. దానిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకమంతటికి ఒక సందేశాన్ని యోబు జీవితం ద్వారా ప్రభువే పంపిస్తున్నాడు. దేశములతో నిమిత్తము లేదు, ప్రాంతముతో నిమిత్తము లేదు, ప్రజల యొక్క గుంపులతో నిమిత్తము లేదు. అందరికీ ఉపయోగపడుతుంది ఈ యొక్క వర్తమానము. దేవుని యొక్క సేవకుడైన యోబు మాటలు తట్టిల్లిన వానికి ఆదరణ, కృంగిపోయిన వాళ్ళకి బలము, అలాగే శ్రమలో ఉండి బాధపడుతున్న దుఃఖాక్రాంతులకు, కలవరపడుతున్న వారికి ఒక చక్కటి ధైర్యము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎన్నటికీ కాదు. అదే నేను చెప్పాను. చూడండి 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇక్కడే అపార్థం పెడార్థం వచ్చింది. మన భక్తి మనకు ధైర్యం కలిగిస్తటం ఏమిటి? మన ప్రభువు మనకు ధైర్యం కలిగిస్తాడు. నాట్ మై అచీవ్మెంట్ మేక్ మీ హ్యాపీ, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విల్ మేక్ మీ హ్యాపీ. దేవుని సన్నిధి నన్ను ఆనందింపజేస్తుంది తప్ప ఇతర విషయాలు కాదు. ఇతర విషయాలు కాదు. నీవు ఎందుకు కలవరపడుతున్నావు? అది ప్రశ్న ఎలీఫజు యోబును అడుగుతున్నది. నీకు శ్రమ వచ్చింది, నువ్వు దుఃఖాక్రాంతుడు అయ్యావు. అది నీకు తగిలినప్పుడు నువ్వు కలవరపడుతున్నావు, నీవు కలవరపడుతున్నావు అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యమున యేసుక్రీస్తు ప్రభువు యోహాను 14లో చెప్పిన మాట, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు. తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అవును, ఆ గొప్ప దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఘనులుగా చేయబడతారు. వారు ఘనులుగా చేయబడతారు. అన్యులు సహితము భక్తి ధైర్యాన్ని ఇస్తుందనే ప్రకటన చేస్తున్నారు. భక్తి ధైర్యాన్ని ఇవ్వదు, క్రీస్తు యేసునందలి విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది. పేతురు గారు చెప్పాడు, మేము ధైర్యముగా వాక్యము బోధించున్నట్లు మా కొరకు ప్రార్థించమన్నాడు. కనుక వాళ్ళ భక్తి, వాళ్ళ జీవితం వాళ్ళకిచ్చే ధైర్యం ఎంతసేపు ఉంటుంది? కానీ ప్రభువు ఇచ్చేటువంటి ధైర్యం శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉంటుంది. ఆ ధైర్యం మనల్ని విడిచి వెళ్ళదు. ఆ ధైర్యం మనలను విడిచిపెట్టి వెళ్ళదు. ఆ ధైర్యము
అతని నిరీక్షణ, అతని యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే లోకస్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం చేసుకున్న కర్మ కొద్దీ మనం అనుభవిస్తాం. ఇదే ఇక్కడ ఈ సెన్సే ఈయనలో ఉంది. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగింది, దుఃఖాక్రాంతుడు అయ్యావు, నీ ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణకు ఆధారం దేవుడా, మన యొక్క యథార్థ ప్రవర్తన? దేవుడు యథార్థ ప్రవర్తన కాదు. ధైర్యం పుట్టించేది దేవుడు, భక్తి కాదు. ఏ మానవుడు దేవుని ఎదుట ధైర్యంగా నుంచొని నేను ఫలానా అని చెప్పుకోలేడు. అర్థమవుతుందా? నా వలన ఇదవుతుంది అదవుతుందని దేవుని ముందు చెప్పలేడు. అందుకే దేవుని యొక్క వాక్యములో అంటున్నాడు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఖచ్చితంగా చెప్పాలి కాదని. దేవుడు ఆధారం తప్ప మరొకటి కాదు. జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి ఎప్పుడైనా నశించాడా? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యోబును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యోబు, శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయ్యావు. జ్ఞాపకం చేసుకో, అపరాధి ఎప్పుడైనా ఒక్కడైనా నశించాడా? నిరపరాధి రక్షించటం సాధ్యం అవుతుందా? అపరాధిని చంపుతాడు దేవుడు, నిరపరాధిని కాదు. కనుక వాక్యం సెలవిస్తున్నది, దేవుడు కొన్ని నియమాలు కలిగి ఉన్నాడు, కొంత యాక్షన్ కలిగి ఉన్నాడు, కొంత ప్లానింగ్ కలిగి ఉన్నాడు, కొంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని డీవేట్ అవడు. దానిని దేవుడు డీవేట్ కాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో నిరపరాధి ఎప్పుడు నశించలేదని చెబుతున్నాడు. గ్రంథము, ఆదికాండము గ్రంథములో అబ్రహాము లోతు కుటుంబాన్ని గూర్చి దేవునితో వేడుకున్నప్పుడు ఏమని అడిగాడు? ఆఖరికి 10 మంది ఉంటే చాలయ్యా, ఆ పట్టణాన్ని కాపాడకుండా ఉంటావా? ప్రభు అన్నాడు, 10 మంది ఉన్న చాలు, ఆ పట్టణాన్ని జోలికి 2 నెలలు అన్నాడు. 10 మంది ఉన్నా పర్వాలేదన్నాడు. ఎందుకని ఆత్మల కొరకైన రక్షణ విషయమున దేవుడు ఎన్నడూ అన్యాయము చేయడు. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి నశించడు. లోతు నిరపరాధి, అతన్ని బయటకు దేవుడు తీసుకుని వచ్చాడు. నిరపరాధికి శిక్ష పడదు. ఇట్స్ ఎ కామన్ అండర్స్టాండింగ్. మరి యేసుక్రీస్తు ప్రభువుకి శిక్ష పడింది. నిరపరాధి అయినవాడు ఒక్కడు ఎప్పుడైనా నశించినా ఇంగ్లీష్లో అంటాడు ఈ మాటను, రిమెంబర్ హూ దట్ వాజ్ ఇన్నోసెంట్ ఎవర్ పెరిష్డ్, ఆర్ వేర్ వర్ ద అప్రైట్ కట్ ఆఫ్. వేర్ వర్ ద అప్రైట్ కట్ ఆఫ్. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒక్కడైనా నశించాడా? నశించలేదు. దేవుడు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు మనుషుల్ని. ఏ ఒక్కడు నిరపరాధి చావటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించి ఆయన పరిశుద్ధతను ఆయన నిలుపుకున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెప్పుచున్నటువంటిది, నిరపరాధులు ఎప్పుడు నశింపరు. కానీ అపరాధులు తప్పక నశిస్తారు. వారికి తాత్కాలికంగా శ్రమ కలుగుతున్నట్టు కనబడకపోవచ్చు అపరాధులకు, కానీ దాని పర్యవసానం వారు తీయాల్సి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
జ్ఞాపకం చేసుకునము. ఎవడైనా ఎప్పుడైనా నిరపరాధి నశించాడా? యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? లేదు, నిర్మూలం కాలేదు దేవుని బిడ్డలు. కనుక వాక్య ధ్యానం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నా. రేపటి దినం మరికొన్ని విషయాలు యోబుని గురించి ధ్యానిద్దాము. ప్రార్థించుకుందా. యేసే పరిష్కారం పరిచర్యల కొరకు ప్రార్థించమనవి. 10,000 ఎపిసోడ్స్ బిఫోర్ 2020. 2020 నాటికి 10,000 బైబిల్ ఎపిసోడ్స్ టార్గెట్ చేస్తున్నాను. ప్రజలు రక్షించబడాలి. వివిధ రకాలైనటువంటి వాక్యోపదేశాలు సిద్ధం చేస్తున్నాను. మాతో భాగస్థులవ్వండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లుగా మీ బిడ్డల యొక్క జీవితాలతో మీరు మాట్లాడండి. మీ కృపా సహాయం ఇవ్వండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.